రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఇప్పటికే 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు చేస్తుంది. కౌంటింగ్ ఏర్పాట్లను పగడ్బందీగా చేస్తున్నారు. చెల్లని ఓట్ల నిరాధరణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. అవసరమైతే రీకౌంటింగ్ కు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయాలని సూచించింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మూడో దశలో 4157 సర్పంచ్ 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. అందులో 394 సర్పంచ్ 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 11 సర్పంచ్ 112 వార్డు పదవులకు నామినేషన్ వదలలేదు. వీటిలో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలు 28,406 వార్డు పదవులకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, శివాని, మరికొన్ని గంటల్లో 3వ దశ అంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో ఆ పోలింగ్ సామాగ్రిని కూడా అధికారులకు అందజేయనున్నారు. సాయంత్రం వరకు కూడా ఎవరికైతే కేటాయించినటువంటి ఆ పోలింగ్ కేంద్రం సంబంధించి ఆ మెటీరియల్ తో సాయంత్రం వరకే ఆ పోలింగ్ కేంద్రానికి చేరుకునేలాగా కూడా అధికార యంత్రాంగం అయితే సర్వం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సంబంధించి 539 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 4,610 వార్డు సభ్యులకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ముఖ్యంగా ఇటు సూర్యాపేట జిల్లా మేలచెరువు, చింతలపాలెం, మఠంపల్లి ఈ 3 ప్రాంతాలు అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఈ 3 మండలాలకు సంబంధించి గ్రామాలు చాలా క్రిటికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఈ ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలు మొత్తం కూడా అక్కడ గుంటూరు కల్చర్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చాయంటే చాలు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, దాడులకు పాల్పడుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసు యంత్రాంగం అయితే సిద్ధమైంది. ఇక నల్గొండ జిల్లా చూసినట్టయితే ఇటు దేవరకొండ మండలం కూడా చాలా క్రిటికల్ ఏరియా అని చెప్పొచ్చు. చందంపేట, నేరేడుగొమ్ము ఈ మండలాలు అతి సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ప్రతిసారి ఎన్నికలు వచ్చాయంటే చాలు గతంలో బాంబులతో దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే చందంపేట, నేరేడుగొమ్ము ఆ మండలాలకు సంబంధించి అదనపు ఫోర్స్ ను పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక భువనగిరి జిల్లాకు సంబంధించి ఇటు చౌటుప్పల్, అదేవిధంగా భువనగిరి రెవెన్యూ డివిజన్ సంబంధించి కొన్ని మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మాత్రం అయితే ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అక్కడ అదనపు ఫోర్స్ ను అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం కూడా ఇటు పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ సంబంధించి ఎలాంటి గొడవలు జరగకుండా కూడా కౌంటింగ్ జరిపించేందుకు అధికార యంత్రం అయితే సిద్ధమవుతా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.